దేవునికి స్తోత్రం. ఈరోజు కృపామయుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపగల వాగ్దానం. యెహోవా యందు నమ్మికుంచు వారికి కృప ఆవరించుచున్నది. కీర్తన గ్రంథం 32:10. ప్రియా కృపామయుడగు దేవదేవుని పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కూడా ఉండి సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో జరిగించాలని, దేవాది దేవుడు జయ విజయం అనుగ్రహించాలని ప్రభు పాదసన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీ ప్రత్యేక ప్రార్థన వస్తుంటే మీరు తప్పక వాట్సాప్ ద్వారా తెలియపరచండి, లేకపోతే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. దేవుని బిడ్డలారా, ప్రభుని మహిమపరచండి, ఘనపరచండి, విసుగుపోవద్దు. ప్రార్థించుటందు విసుగవద్దు, వాక్యం చదువుటందు విసుగవద్దు, దేవుని మందిరానికి వెళ్ళుటందు విసుగవద్దు. ప్రభుతో కొనసాగి ప్రభుకి మహిమార్థంగా, ప్రభుకి ఘనతగా మీ జీవితాలు కొనసాగించండి. అశాశ్వతని లోకాన్ని ప్రేమించగా శాశ్వతమైన దేవుని ప్రేమించండి. ప్రభు యొక్క మహాకృపలో మీరు ముందుకెళ్ళండి. దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన కార్యాభివృద్ధిని ప్రభు మీ జీవితంలో తప్పక జరిగించి జయము విజయము ఆనందం ఆధారణ ఇవ్వగల గొప్ప దేవుడే. మళ్ళీ విడువని ఎడబాయిన గొప్ప దేవుడు యెహోవా నిన్ను సంపూర్ణమైన కార్యాభివృద్ధి చేసి నీకు సంపూర్ణమైన కార్యాలు జరిగించి జయమివ్వగల గొప్ప దేవుడు. యెహోవా యందు నమ్మికుంచే వారిని కృప ఆవరించుచున్నది. నాసికారంధ్రములో శ్వాసగల మనుషుని నమ్మవద్దు. దేవుని బిడ్డలారా, ఉన్నతమైన వారిని కానీ అధికారులు కానీ నమ్మవద్దు. ప్రభువుని నమ్మండి. ఆయన యందు నమ్మికుంచేవారు తప్పక వర్ధిల్లుతారని పరిశుద్ధ గ్రంథం తేట తెల్లంగా మనకు తెలియపరుస్తుంది. దేవుని నమ్మి ఆయనపై ఆనుకుంటే దావీదు కృపనందుటకు కారణం. అతడు గొల్యాతుకు విరోధంగా బయలుదేరినప్పుడు సౌలు ఇచ్చిన రాజు వస్త్రం మీద నమ్మకించలేదు, కానీ ప్రభు మీదే నమ్మికించాడు. వాటిని తీసివేసి ప్రభును నమ్ముకొని జయం పొందాడు. ఈరోజు మీరు లోకానుసారమైన వాటిలందు మీరు నమ్మకం ఉంచొద్దు. దేవుని బిడ్డలారా, ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మీద మీరు బేస్ అవ్వండి. ప్రభు మీకు సంపూర్ణమైన కార్యం జరిగిస్తుంది. యవనస్తులారా, ప్రభు మీద ఆధారపడండి. మీకు సంపూర్ణమైన జయ విజయం ప్రభు తప్పకుండా ఇస్తాడు. దేవుడు మీకు సంపూర్ణమైన కార్యాభివృద్ధి ఇచ్చేస్తాడు. వృద్ధాప్యమందు ఉన్న బిడ్డలారా, తప్పకుండా మీ వృద్ధాప్యమందు ప్రభు మీకు గొప్ప కార్యం చేస్తాడు కనుక నమ్మికించండి. ప్రభునందు ఎవరైతే నమ్మికించారో వారి జీవితాలు దేదీప్యమానముగా ఉండగలుగుతున్నాయి. దానియేలు సింహ గృహలో వేయబడినప్పుడు దేవుని కృపపై ఆనుకోగలిగాడు కనుక సింహంలో దానియేలుకు ఏ హాని కూడా చేయలేకపోయాను. నేడు మీరు ప్రభు మీద ఆధారపడండి. ప్రభు మీకు ఎంతో సంపూర్ణమైన కార్యాభివృద్ధి మీ జీవితంలో జరిగించబోతున్నాడో మీరే సాక్షులుగా నిలుస్తారు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ప్రతి అవసరాల కొరకు, ప్రతి అక్కల కొరకు ప్రభు మీద ఆధారపడండి. మీ ఉద్యోగాల్లో ప్రభు మీద ఆధారపడండి, ప్రార్థించండి. ప్రభు మీకు సంపూర్ణమైన జయ విజయం గల గొప్ప దేవుడే. యెహోవాను ఆశ్రయించేవాడు ధన్యుడని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా బహుధైర్యం పుట్టిస్తుంది దేవుడి వాక్యం తెలియపరుస్తుంది. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడగల గొప్ప దేవుడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాలైన ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని నింపగల గొప్ప దేవుడే. అందువల్ల యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద నుండునుగాక అని దావీదు ప్రార్థిస్తున్నాడు. కీర్తన 33:22. దేవుని బిడ్డలారా, దేవుని శాశ్వతమైన కృప మీ మీద ఉండగలుగుచున్నది. మహిమాస్వరూపమైన దేవుడు మిమ్మల్ని సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించి సమాధానం గురించి ఆయన కృపలు విస్తరింపు చేసి బలపరిచి జయ విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడే. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కనుక ఈరోజు ఆయన మహాకృప నీ మీద ఉంచగల గొప్ప దేవుడు. బహున్నతమైన కార్యం జరిగించగల సర్వాధికారి దేవుడు. ఆయన శాశ్వతమైన కృపను ఇప్పుడు మీరు కోరండి. ప్రభు మీతో, మీ పక్షాన కార్యాభివృద్ధి జరిగించి జయం అనుగ్రహించి విజయం దయచేసి పరిశుద్ధాత్మ కృపలో మిమ్మల్ని నింపును గాక. ప్రభు ఆశీర్వాదాలతో మీరు నింపబడుదురు గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి, మహోన్నతుడా, కృప కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, దయదాక్షిణ్యపురుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ కృపగల వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, మీ సంపూర్ణమైన కార్యాభివృద్ధిని, కార్యసిద్ధిని మాకు దయచేసి బిడ్డలు ఆశీర్వదించి దీవించి బలపరిచి నిత్యము చేపట్టి నడిపించండి. సాధుని కీనుని తప్పించి రక్షించి బలపరిచి విజయవంతన కార్యం జరిగించమని యేసయ్య మహోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
ఆమెన్. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.